హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు రేవత్రీనా యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బిర్యానీ కోసం ఒక కుక్కర్ అనేది తీసుకున్నా. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. బిర్యానీ కోసం కుక్కర్ తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, మొత్తం క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నా. ఆల్రెడీ నేను అన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని కోసి రెడీ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత వాటికి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఇంకా అందులో ఉల్లిపాయలు వేసుకొని అవి బాగా వేగాలి. ఇదిగోండి, నేను ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాను ఉల్లిపాయలు, నెక్స్ట్ కొత్తిమీర, ఇది పుదీనాకు, నెక్స్ట్ ఉల్లిపాయలు ఇవన్నీ ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాను. కానీ కొన్ని ఉల్లిపాయలు అనేది ఫస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలి అవి. సో నేను అలాగా అవి బాగా గ్రేవీ అంటే ఎలా గోల్డ్ కలర్ వచ్చే విధంగా అవి వేగాలి, మంచిగా వేగాలి అవి. అవి మాడకుండా చూసుకోవాలి, అలానే కలుపుతూ ఉండాలి. కానీ ఇది మేము చేసే పుట్టుకొడుకు ఏంటంటే పుట్టుకొడుకు చేసే బిర్యానీ ఏంటంటే పుట్టుగొడుగుల బిర్యానీ. సో చాలా బాగుంటుందండి. ఇవి బాగా వేగాలి, బాగా గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేగాలి. వేగుతూ ఉన్నాయి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి తొందరగా వేగుతాయి. బిర్యానీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పుట్టుగొడుగులు బిర్యానీ ఫ్రెండ్స్. పుట్టుగొడుగులు మా ఊరు సైడ్ అయితే మాత్రం చక్కగా పొలాల దగ్గర దొరుకుతాయి ఫ్రెండ్స్. అవి న్యాచురల్గా మంచిగా ఉంటాయి అవి. కానీ ఇక్కడ కొనుక్కోవాలి కదా. 50 రూపాయలు పుట్టుగొడుగులు ఫ్రెండ్స్. కానీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. సో అవి ఇంకా ఏగుతా ఉన్నాయి. ఏగుతానే కొత్తలు ఆడుతున్నాయి వేగుతానే ఫ్రెండ్స్. వేగుతానే ఎంతసేపు వేగుతాయి. బాగా గోల్డ్ కలర్ వచ్చాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది. గోల్డ్ కలర్ వచ్చి ఒక పల్లెంలో తీసుకోవాలి. నేనైతే కొన్ని మొత్తం తీసేసుకున్నాను. గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేపుకొని మొత్తం తీసుకున్నాను. ఇందులో ఏంటంటే చెక్క, జీలకర్ర, నెక్స్ట్ ఏమో పువ్వు, కొంచెం ఏదంటే యాలకులు ఆకు, ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి వేసేసుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతే. కలుపుతూ ఉండాలి. కొంచెం నెయ్యి అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్. కానీ నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే కరివేపాకు వేసుకోవాలి. ఫస్ట్ కరివేపాకు వేయలేదు, లేదంటే తొందరగా అవి మాడిపోతాయి. సో ఉల్లిపాయలు వేగాలి కదా, అవి కొంచెం లేట్ అవుతుంది. అందుకని నేను కరివేపాకు వేయలేదు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను రైస్, బాస్మతి రైస్ ఫ్రెండ్స్. సో ఇంక ఇది ఏంటంటే కడుక్కోవాలి. అవి రైస్ కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను, ఆ వాటర్లోనే ఉంచాను. ఇది బాగా వేగుతున్నాయి ఫ్రెండ్స్. వేగుతా ఉన్నాయి. బాగా కలపాలి ఫ్రెండ్స్. గిర్రా తిప్పాలి ఫ్రెండ్స్. చెప్తాను ఆగా. అదేంటది కొత్తిమీర ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా, నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం తెల్లుల్లి పేస్ట్, వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓన్లీ ఇది మాత్రమే చూపించాలి, డబ్బది కూడా ఇది చూపించాలి. గుడ్డు మొఖం దానా బాగా వేగాలి ఫ్రెండ్స్. అది పచ్చివాసన పోయినంత వరకు వేగాలి, కలుపుతూ ఉండాలి.
కలపాలి ఫ్రెండ్స్, బాగా కలపాలి. లాస్ట్లో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. అది గోల్డ్ కలర్ వచ్చే అంటే పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మొత్తము క్లియర్ అంటే వేగిపోయినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలంటే పుట్టగొడుగులు వేసుకోవాలి ఫ్రెండ్స్. పుట్టగొడుగులు అవి బాగా ఉడకాలి ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా కలపాలి ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. కలపాలి ఫ్రెండ్స్, కలపాలి కలపాలి కలుపుతూ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం పసుపు, నెక్స్ట్ పసుపు వేసిన తర్వాత కలపాలి ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. ఇదంతా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే గడ్డ ఉప్పు వాడుతాను ఫ్రెండ్స్. గడ్డ ఉప్పు వేసుకోవాలి, సరిపడినంత వేసుకోవాలి. కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. గడ్డుప్పు కనుక గడ్డుప్పు అయితే నా ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్, అందుకే గడ్డుప్పే నేను వాడుతాను. ఇది కూడా ఉంచినావా? ఇది ఆ పీసులు తీసి కట్ చేసింది కూడా ఉంచినావు గుడ్డి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో. ఎమ్మె నోరు ఊడిపోతుంది. టమాటాలు ఒక 3 టమాటాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న పెట్టుకుంటే కొంచెం మిక్సీ పట్టుకుని అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా మిక్సీ చేసుకొని నేను అందులో వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కారం వేసుకోవాలి, కారం వాటి తగ్గట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇది కట్ చేసింది కూడా కొంచెం చికెన్, అదేం మసాలా, చికెన్ మసాలా కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అమ్మ ఎమ్మిగా ఉంది. ఏం వేసింది? మూత పెట్టుకుని కాసేపు అయ్యాక ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఈలోగా నేను రైస్ అనేది కడుక్కున్నాను ఫ్రెండ్స్. 5 నిమిషాలు అయిపోయింది. ఇంకా రైస్ వేసేసుకున్నాను అందులోన. అవును, బాస్మతి రైస్ కాదు ఫ్రెండ్స్, నార్మల్ రైస్ అని, కానీ చాలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను బాస్మతి రైస్ ఏమి తీసుకోవాలేదు, నార్మల్ రైస్ తీసుకున్నాను. సో ఎన్ని గ్లాసులు అంటే నేను తీసుకున్నాను 2 గ్లాసులు తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 గ్లాసులకి ఏంటంటే 2 గ్లాసులు తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే రైస్ 2 గ్లాసులు తీసుకున్నాను. ఆ 2 గ్లాసులకి ఏంటంటే 4 గ్లాసులు, కొంచెం గ్లాసు, ఇంకొక 5 గ్లాసుకి హాఫ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఆల్రెడీ నేను రైస్ నానబెట్టున్నాను. నానబెట్టకపోతే 5 గ్లాసులు వేయాలి. నేను నానబెట్టాను కనుక 4.5 వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ వాటరు. ఇంకా అప్పుడే మీరు అంటే ఉప్పు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అందులో మీరు సరిపోతే సాల్ట్ వేసుకోవాలి. రైతా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మేము పెరుగు ఒక గిన్నెలో తీసుకున్నాం. అందులో ఏంటంటే పచ్చిమిర్చి, నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు, కొత్తిమీర అన్ని కలిపి అలాగా గ్రైండర్లో వేసుకొని రఫాలు ఆడించాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా వచ్చింది రైతా. 3 విజిల్లు వచ్చినంత వరకు ఉంచుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. పుట్టగొడుగుల బిర్యానీ. ఇది 3వ విజిల్ ఫ్రెండ్స్. బిర్యానీ కోసం నిమ్మకాయలు కోసుకుంటాను ఫ్రెండ్స్. బిర్యానీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎమ్మి ఫ్రెండ్స్, నోరు ఊడిపోతుంది. ఫ్రెండ్స్ బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. వాటిలో కొంచెం ఏంటంటే ముందుగా వేపుకొని ఉంచుకున్నాను కదా ఫ్రెండ్స్, ఏంటంటే ఉల్లిపాయలు, అవన్నీ కొంచెం కొత్తిమీర, కొంచెం అట్టిపోయిన నెయ్యి అలాగ చల్లుకోవాలి ఫ్రెండ్స్. చల్లుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్.
ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచాలి ఫ్రెండ్స్. ఈలోగా ఏంటంటే ఆ నెయ్యి అంతా కరిగి కిందకి అడుగుకి వెళ్తుంది ఫ్రెండ్స్. అదే మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లో నువ్వు బిర్యానీ వేసుకొని తింటే ఫ్రెండ్స్ ఉంటుంది ఎమ్మిగా ఉంటుంది. నోరు ఊడిపోతుంది ఫ్రెండ్స్. వేడికి నోరు ఊడిపోతుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇది నా స్టైల్ ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి మీరు, చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం నిమ్మకాయ ఇలా పిడుచుకుందాం. ఎక్కడ వెళ్ళొచ్చింది ఫ్రెండ్స్. ఇదిగో ఉల్లిపాయ, చాలా బాగుంది. అంతా ఉల్లిపాయ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి మీరు, ఇది నా స్టైల్ ఫ్రెండ్స్. ఇదిగోండి రైతా చేశాం కదా, టేస్ట్ చేస్తాం చూడండి. చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఆదివారం పుట్టుగొడుగుల బిర్యానీ. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్.